ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే టీడీపీ జనసేన బీజేపీ కలిశాయన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సీఎం జగన్ కు అహంకారం నెత్తినెక్కిందని మండిపడ్డారు. ప్రజల రక్తాన్ని జలగల జగన్ పీల్చేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండా చెల్లికి అప్పిచ్చిన ఘనుడు సీఎం జగన్ అంటూ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1వ తేదీన జీతాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 3 రాజకీయ పార్టీలు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తి, సినిమాల్లోనే కాదు హీరో, నిజ జీవితంలో కూడా రాజకీయాల్లో కూడా నిజమైన హీరో మన పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని పనిచేసే వ్యక్తి. ఇంకో పక్క ఎన్డీఏ బీజేపీ, కేంద్రంలో బీజేపీని అధికారంలో ఉంది, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మళ్ళీ రాబోయేది బీజేపీని, అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే మన పొత్తు 3 రాజకీయాల పార్టీలు పెట్టుకున్నాం. ఈ తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి, మా ఆడబిడ్డల భవిష్యత్తు కోసం, భద్రత కోసం, ఈ రైతుల్ని ఆదుకోవడం కోసం ఈ పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఇతనికి అహంకారం నెత్తెనెక్కింది. శాశ్వతంగా ఇతనే ముఖ్యమంత్రిగా ఉంటారని విర్రవీగిపోయాడు. ఇంకో పక్క విధ్వంసానికి పాల్పడ్డాడు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, నామమాత్రం సంక్షేమం. కానీ ఎక్కడికక్కడ విధ్వంసం చేసి, ఆ విధ్వంసం కూడా ప్రజావేదిక, ప్రజల డబ్బులతో కట్టిన ప్రజావేదికను కూల్చి అక్కడి నుంచి పాలన ప్రారంభించిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అమరావతిని నాశనం చేశాడు, పోలవరాన్ని ముంచేశాడు. ఇక్కడే వంశధారకు ₹1 ఖర్చు పెట్టని దుర్మార్గుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో దోపిడీకి అడ్డు లేకుండా పోయింది. ఇసుక దోపిడీ, మద్యంలో దోపిడీ, భూ కుంభకోణాలు, ఖనిజ సంపద దోపిడీ, పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. రోజంతా కష్టపడతారు, సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుని కష్టాన్ని మరిచిపోయి ఇంకొక రేపటికి రెడీ కావాలనుకుంటారు. అది జగన్కి బాగా జగన్కి అర్థమైపోయింది. మీకు ఇచ్చేది ఏంటి తమ్ముళ్ళు? ₹60 నేను ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్, ఇప్పుడెంత? ఎంత? 200, అవునా కాదా? 200 చూపేయండి. 200 అందరూ 200 చేసేశాడు జలగా. అది కూడా మంచి బ్రాండ్ తమ్ముళ్ళు, అది మద్యం నాసి రకం, అవునా కాదా? అది తాగితే ఏమవుతుంది? గోయిందా గోయిందా, అవునా కాదా? అంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తి నాసిరకం ఇచ్చి డబ్బుల కోసం కక్కుర్తి పడి మీ ఆరోగ్యంతో చెరగాటమాడాడంటే, మా ఆడబిడ్డల పుస్తుల్ని తెంపేశాడంటే ఏమనాలి ఇతన్ని? చెల్లికి తండ్రి వాటాలో భాగమైన దుర్మార్గుడు, అప్పిచ్చిన దుర్మార్గుడు ఎవరు? సైకో. అలాంటి అన్న నీకు ఉండాలమ్మా అని అడుగుతున్నా. నీకు ఏ అన్న అయినా ముందు ఏం ఆలోచిస్తాడు? పేదవాడైనా అన్న చెల్లుంటే, తమ్ముడు అక్కుంటే మొదటిసారిగా ఆడబిడ్డకు పెళ్లి చేసి, అవసరమైతే అప్పు చేసి, ఆస్తి ఆవిడకి ఇచ్చేసి మళ్ళా ఈయన సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మొత్తం తండ్రి ఆస్తిని కొట్టేసి చెల్లికి అప్పిచ్చిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాడు మీ ఇంటికి అండగా ఉండని పనికొస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇటు చూస్తే జనాలు విపరీతంగా ఉన్నారు, ఇటు చూస్తే కనుచూప మేరల్లో ఎక్కడ చూసినా జనాలే జనాలు. పిఆర్సీ ఇచ్చారా? పిఆర్సీ ఇచ్చారా అని అడుగుతున్నా. నెలవారీగా జీతాలు వస్తున్నాయని అడుగుతున్నా. ప్రావిడెంట్ ఫండ్ ఇస్తున్నారా అని అడుగుతున్నా.
డిఏ ఇచ్చారని అడుగుతున్నా, టీఏ ఇచ్చారని అడుగుతున్నా. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఉద్యోగులు కూడా ప్రజాస్వామ్యంలో భాగం. ఉద్యోగులు కూడా మనం కానీ ఉపయోగించుకోకపోతే నష్టం వస్తుంది. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, పెండింగ్ లో ఉండే బకాయిల్ని తప్పకుండా క్లియర్ చేసే బాధ్యత నాది. ఎవరైతే ఉద్యోగస్తుల్లో పెన్షన్స్ ఉన్నారో వాళ్లకు మొదటి తారీఖుని వాళ్ళ జీతాలు ఇచ్చే బాధ్యత, పెన్షన్ ఇచ్చే బాధ్యత నాదని వారికి కూడా హామీ ఇస్తున్నా. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మాది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఎవరిని అడిగి చెప్పండి, చంద్రన్నే మా డ్రైవర్ చెప్పాడు, నేను ఎక్కడికి పోవాలని దించమని మీరు డిమాండ్ చేయమని మా ఆడబిడ్డను కోరుతున్నా. ఇంకొక పక్క భరోసా నెంబర్ 8 పింఛన్లు ఇచ్చే వాళ్ళందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, నేను ఒట్టొట్టి మాటలు చెప్పడం లేదు. 200 రూపాయలు పింఛన్ 2000 రూపాయలు చేసింది ఎవరని అడుగుతున్నా మిమ్మల్ని. పింఛన్లు ప్రారంభించింది ఎవరని అడుగుతున్నా. ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ 3000 రూపాయలు 4000 రూపాయలు పింఛను పెంచుతామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క 4000 పెంచి మొదటి తారీఖున ఇస్తాం, ఇంటి దగ్గరనే ఇస్తాం. పింఛన్లు కూడా ఏప్రిల్ నుంచే ఇస్తా, జూన్ నుంచి కాదు, జూలై నుంచి కాదు.